తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు జనసేన సై మల్కాజ్గిరి స్థానానికి అభ్యర్థి ఖరారు. వామపక్షాలతో పవన్ కళ్యాణ్ భేటీ, పొత్తు సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇవ్వనున్న జనసేనాని. గుంటూరు పశ్చిమలో ప్రతి ఇంటికి జనసేన ప్రచారంలో దూసుకెళ్తున్న తోట చంద్రశేఖర్. ఏపీలో నాటకాలాడితే తగిన బుద్ధి చెబుతాం, కేసీఆర్ బెదిరింపులకు భయపడనన్న చంద్రబాబు. గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ, వివేక హత్య కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. సిబిఐ విచారణకు ఆదేశించకపోతే కోర్టుకు వెళతాం, పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా మారిందన్న జగన్. వివేక హత్యపై 2 కోణాలలో దర్యాప్తు, ఆస్తి వివాదాలు, అంతర్గత రాజకీయాలపై ఆరా. వైసీపీలోకి ఆధాల, వంగ గీత, బుట్ట రేణుక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్. వైసీపీ అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా, రేపు ఇడుపులపాయలో పేర్లు రిలీజ్. నల్గొండలో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం, గులాబీ జెండాను మళ్లీ ఎగరవేస్తామన్న కేటీఆర్. తెలంగాణలో సారాకారా సర్కార్ నడుస్తోంది, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపిస్తామన్న రేవంత్ రెడ్డి. భువనగిరి బరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2వ జాబితాలో ప్రకటించే అవకాశం. ఐటీగిరెడ్డి యజమాని అశోక్కు అరెస్టు వారెంట్ జారీ, కేసుపై హైకోర్టుకు సిట్ నివేదిక. కర్నూలులో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి, బాల నాగిరెడ్డి కుటుంబమే కాల్పులు జరిపిందంటూ ఆరోపణ. నేను చౌకీదార్నే, నాతో పాటే మీరు, మద్దతుదారులకు ప్రధాని మోదీ సందేశం. బీజేపీని నమ్మడానికి భారతీయులేం బేవకూఫులు కాదు, మోదీ ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్. ఢిల్లీలో 63,000 హోర్డింగ్ల తొలగింపు, ఎన్నికల నియమావళిలో భాగంగా చర్యలు. విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీఏఎస్ ఆదేశాలు. కశ్మీర్లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఎస్పీఓను ఇంటి బయటే కాల్చి చంపిన ముష్కరులు. మసూద్ విషయంలో భారత్ను అడ్డుకుంటున్న చైనా, ఎంత కాలమైనా వెయిట్ చేస్తామంటున్న ఇండియా. పాక్ ఆంక్షలతో ఎయిర్ ఇండియా సిబ్బందికి కష్టాలు, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని కోరిన యాజమాన్యం. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ చర్యలు సరిపోవు, దాయాది దేశంపై మండిపడ్డ అమెరికా. వెండి తెరకి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర, ప్రధాన పాత్రధారిగా వివేక్ ఒబెరాయ్. పద్మశ్రీ అందుకున్న కర్ణాటక చాయ్వాలా గౌతమ్ గంభీర్, రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం. ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త, భారత్లో 2020 ఫిఫా అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్